ఫైబర్ తెగింపు, బాబు బంటు టెరాసాఫ్ట్ ఎండీపై కేసు ఇక క్లోజ్, ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో సిఐడి కార్యాచరణ, అడ్డగోలుగా కాంట్రాక్ట్ కొల్లగొట్టి టెరాసాఫ్ట్ టెర్రర్ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఓటుకి కోట్లు ఆధారాలు ధ్వంసం, హైదరాబాద్లో ఎఫ్ఎస్ఎల్లో భారీ అగ్ని ప్రమాదం, కీలక ఆధారాలు అగ్నికి ఆహుతి, పూర్తిగా కాలిపోయిన పలు కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, ప్రమాదంలో ఆఫీస్ బాయ్కి అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు, సురక్షితంగా బయటపడ్డ మరో 3 ఉద్యోగులు, భవనంలో అత్యంత కీలకమైన మొదటి అంతస్తులో ప్రమాదంపై భిన్నాభిప్రాయాలు. అదేందో తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు ఎవరు మాట్లాడలేదు, అది విచిత్రం. ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళే మాట్లాడాల్సింది. లేకపోతే ఆమోదం లేకుండానే భూ కేటాయింపు, అత్యవసరంగా టేబుల్ ఎజెండాగా ఆంధ్రజ్యోతి భూ కేటాయింపులు తీర్మానం ఆగస్టు 22 జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ముందు ప్రతిపాదన, వ్యతిరేకించిన కౌన్సిల్, ప్రకటన కూడా జారీ చేసిన మేయర్, అయినా డిసెంబర్ 12 భూ కేటాయింపుల ఉత్తర్వులు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఆక్రమణదారులు పరిహారానికి అనర్హులు అంటూ చట్టబద్ధ యాజమాన్య పత్రాలు లేకుండా ప్రభుత్వ భూమిలో ఎన్ని దశాబ్దాలున్నా వాళ్ళు ఆక్రమణదారులుగానే పరిగణించబడతారని హైకోర్టు స్పష్టం చేసింది. దీర్ఘకాలిక నివాసం ఆధారంగా భూ యజమాని హోదా రాదని తేల్చి చెప్పింది. ఆక్రమణదారులు 2013 భూసేకరణ చట్టం కింద భూ యజమానుల నిర్వచన పరిధిలోకి రారని, పరిహారానికి అర్హులు కాలేరని కొండబద్దలు కొట్టింది. భూమిపై లేదా ఆస్తిపై చెల్లుబాటే యాజమాన్య హక్కులు కలిగి ఉన్న వారు మాత్రమే 2013లో భూసేకరణ చట్టం కింద పరిహారానికి అర్హులని వివరించింది. పిటిషనర్లు కోరినట్టు భూసేకరణ చట్టం కింద పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇప్పటికే ప్రభుత్వం వారికి ప్రత్యామ్నాయ గృహవసతి కల్పించిన విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కోసం తమ ఆధీనంలో ఉన్న భూములు తీసుకున్నందున తమకు పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లు తోసిపుచ్చింది. అలాగే అధికారులపై వాళ్ళు దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్లు కొట్టేసింది. మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనేపల్లి హరినాథ్ ఇటీవల తీర్పు ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.